Hello, welcome to Sri Pune Exclusive Collections. Today is a very special day kada. వరలక్ష్మి వారం, శ్రావణ శుక్రవారం. సో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండి మీ జీవితం అంతా కూడా సుఖ సంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని, మీకు కంప్లీట్గా మీ కుటుంబ సభ్యులందరి మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అమ్మవారిని. అండ్ ఇవాల్టి కలెక్షన్లోనైతే అమ్మవారిని స్మరిస్తూ మంచి మంగళకరంగా ఉండే బ్లాక్ బీడ్స్ని మీతో ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా మన ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది అంటే బ్లాక్ బీడ్స్కి అంటే గత కొన్ని వారాల నుంచి చూస్తున్నాను కదా, అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్. మేక్ చేసి నిజం చెప్పాలంటే మాకే చేతులు నొప్పి పుట్టేస్తున్నాయి, అంత బాగా ఇస్తున్నారు రెస్పాన్స్ అనేది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ వీక్లో కొన్ని పల్కసర్ల మీద ఆర్డర్స్ వచ్చాయి, అవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి అది కూడా డిస్పాచ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరికైనా ట్రాకింగ్ రాకపోతే కనుక ఈరోజు కానీ రేపు కానీ ట్రాకింగ్ వస్తుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం కొత్త వాళ్ళైతే ఎక్కువ కంగారు పడుతుంటారు కదా. పాత వాళ్ళైతే నేను ఏం చెప్పినా కూడా వెయిట్ చేయండి అంటే అసలు మళ్ళీ కనీసం రెస్పాన్స్ కూడా అవ్వరు. మేడం మీరు పెడతారు కదా ట్రాకింగ్, ఎక్కడ పోతుంది మా ఐటము అని కూల్గా ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్. బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా. దయచేసి ఈ వీక్లో, లాస్ట్ వీక్లో అయితే కొంచెం పెండింగ్ ఆర్డర్స్ చాలానే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. మేము ఊహించిన దానికంటే ఎక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చేసాయి, కొంత డిలే అయిపోయింది. దాదాపు ఫ్రైడే సాటర్డే కల్లా మీకు ట్రాకింగ్ నెంబర్ వచ్చేస్తుంది తప్పకుండా. అండ్ మా మీద నమ్మకం ఉంచేసి ఆర్డర్స్ ప్రీ బుక్ కూడా కొంతమంది చేసుకున్నారు. సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను. అండ్ ఇవాళ గివ్ అవే గిఫ్ట్ అనుకున్నాం కదా, విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఫర్ ద టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మీరు ఏది పర్చేస్ చేసినా కూడా లక్ష్మీవారం కాబట్టి నా వంతుగా నాకు ఎంత వీలవుతాయో అంత, నాకు ఎంత ఎబిలిటీ ఉంటే అంతే మీకు ఒక అపురూపమైన చిన్న గిఫ్ట్ పంపిస్తాను. యూ కెన్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ వాయనం అనుకోండి. ఈరోజు పర్టికులర్గా ఫ్రైడే రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో, అంటే ఈ ఫ్రైడే రోజు మీరు ఏ ఐటెం బుక్ చేసుకున్నా పర్వాలేదు, బ్లాక్ బీడ్స్ ఈ వీడియో అని కాదు, పాత వీడియో ఏదైనా బుక్ చేసినా కూడా ఈరోజు నేను రిసీవ్ అయ్యే ప్రతి పేమెంట్కి కూడా యాజ్ పర్ మై కన్వీనియన్స్, యాజ్ పర్ మై ఎబిలిటీ, ఉడతా భక్తి అనుకోండి, గ్రాటిట్యూడ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. బట్ ఐ వుడ్ లైక్ టు సెండ్ సమ్ వన్ బ్యూటిఫుల్ గిఫ్ట్. నేను లాస్ట్ ఇయర్, అంతకు ముందుకు ఇయర్ కూడా ఇస్తూనే ఉన్నాను, ఈసారి కూడా అలాగే ఇస్తాను. మీరు ఎలాగైనా అనుకోండి, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ ఫర్ యూ, అలా అనుకొని ఇస్తున్నాను, సరేనా. సరే, ఇది వచ్చేసి ఏంటంటే ఇన్సైడ్ అంతా కూడా ఆనెక్స్లో ఇదొక వెరైటీ అన్నమాట. కాస్త పొడవుగా ఇలా ట్యూబ్స్ లాగా వస్తుంది. ఇదొక కైండ్ ఆఫ్ ఆనెక్స్, బట్ ఫైన్గా ఉంటుంది. ఆనెక్స్ అని చెప్తున్నాను కాబట్టి దట్స్ అ ఫైన్ క్వాలిటీ. దీనికి ఏంటంటే కంప్లీట్గా డైమండ్ లుక్ ఇవ్వాలి అని ప్రయత్నించాను, బట్ నేను ఊహించిన దానికంటే కూడా చాలా బాగా వచ్చేసింది రెస్పాన్స్ అనేది. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా కాపీ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా మీకు ఇక్కడ స్టోన్స్ చూస్తే అర్థమవుతుంది, దిస్ ఈజ్ అ హార్ట్ షేప్ స్టోన్. అండ్ ఇవన్నీ కూడా డైమండ్ రెప్లికాకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ కలెక్షన్ కోసం. ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఐ వాంట్ టు గివ్ దిస్ యాజ్ ఎ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ నేను ఎలాగైతే అనుకున్నానో అలాగే వచ్చేసింది. ఇది మీకు వీడియోలో కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది దీని షైనింగ్, బట్ రియల్గా చూస్తేనైతే చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇది 17 ఇంచెస్ లెంత్లో మేక్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ద హెల్దీ నెక్ 18 ఇంచెస్ చేస్తాను, అంతకు మించి లెంత్ బాగోదు. మీకు ఇంకా కూడా లెంత్ కావాలి, సమ్ 20 ఇంచెస్లో కావాలంటే నెంబర్ ఆఫ్ పీసెస్ పెంచుకుంటూ వెళ్ళాలి, ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ ద అడ్వైజబుల్ లెంత్ ఏంటి ఫర్ దిస్ అంటే కనుక యూ కెన్ ప్లేస్ ఆర్డర్ 17.5. సో ఇన్ బిట్వీన్ 17 to 18 దట్స్ అ మోర్ కంఫర్టబుల్ అండ్ దట్స్ అ పర్ఫెక్ట్ లెంత్. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్టడ్స్ ఫర్ దిస్. ఓకే, సో ద బెస్ట్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఐ వాంట్ టు షేర్ యూ. వేటికి అవే యూనిక్గా ఉన్నాయి, ప్రతి వీడియో కూడా అలాగే ఉంది. దేనికి అదే యూనిక్గా ఎక్స్క్లూజివ్గా అందరికీ నచ్చేలాగా, అందరం చూసి మురిసిపోయి వేసుకునేలాగా సో బ్యూటిఫుల్ అనమాట. సీ హౌ ఫెంటాస్టిక్ దిస్ వన్. దిస్ ఈజ్ అ 2 లైన్ అలైన్మెంట్ వచ్చేసింది. బ్లాక్ బీడ్స్ అనేది ఇదిగోండి ఇలా వచ్చేసింది. కట్టుతీగతో అల్లకం వచ్చేస్తుంది అనమాట మీకు. అండ్ కింద అంతా కూడా ఎలా ఇచ్చేసాము అంటే రూబీ స్పిన్నల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ అల్లుతూ వెళ్ళామన్నమాట. యూ కెన్ సీ ఎలా ఉంది అంటే చిన్న చిన్న గులాబీ రేకులు ఉంటాయి చూసారా, వాటిని దగ్గరగా అల్లితే ఎలా ఉంటాయో ఇది అలాగే ఉందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంది. వేసుకుంటే మాత్రం అస్సలు అదిరిపోతుంది. నాకు పర్టికులర్గా చాలా నచ్చింది. మామూలుగా నచ్చలేదు, ఒక రేంజ్లో నచ్చేసింది. వా, బ్లాక్ అండ్ రూబీ కాంబినేషన్ అంటే ఇంకా దానికి తిరుగు అనేది ఉండదు కదా. మీరు ఎలాంటి శారీ కట్టినా సరే, మీరు ఎలాంటి ఏమనాలి ఎలా ఉన్నా సరే ఇది ఒకసారి వెయ్యండి, డెఫినెట్గా మీ బ్యూటీ అనేది డబుల్ అయిపోతుంది. చెప్పండి, ఇంకా ఇంతకంటే అద్భుతంగా ఎలా ఉంటాయి నల్లపూసలు? ఎలా ఉండవు. చక్కగా ఇది మనం వేసుకుంటే మనమే అద్భుతంగా కనిపించేస్తాం. ఎందుకు అద్భుతంగా అనిపిస్తారు, డబుల్ బ్యూటీ అయిపోతుంది అంటే కాదు, చాలా యూనిక్గా ఉంది, న్యాచురల్గా ఉంది, నీట్గా ఉంది. ఇవి 3 చాలు కదా మనం అందంగా కనిపించడానికి. వా, ఇవన్నీ స్పిన్నల్స్ అండి. మనం మామూలుగా రూబీస్లో వేసుకుంటాం చూసారా, వాటన్నిటిని ఇలా మేక్ చేసేసి దీనికి అలైన్ చేసేస్తే ఉంది చూసారు, అద్భుతం. నిజంగా అమోఘం. ఎలాంటి వాళ్ళకైనా అబ్బా నేను ఒకసారి ఇది వేసుకుంటాను అని అనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ వీటికి ఏంటంటే ఇంక దేనికైనా మళ్ళీ ఏవి పడితే అవి ఇయర్ రింగ్స్ సెట్ కావు అనిపించింది. అందుకని చిన్నగా ఇదిగో ఇలా పీస్ లాగా ఇచ్చేసాము. మీ దగ్గర ఏమైనా గోల్డ్ హుక్స్ ఉన్నా లేదంటే ఏమైనా స్టడ్స్ ఉన్నా వాటికి హ్యాంగ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి ఒక చిన్న వర్డ్తో ఏం చేస్తాను ఏంటంటే, మీరు ఇది వేసుకొని కిట్టిపాటికి వెళ్తారా, టెంపుల్కి వెళ్తారా, పేరంటానికి వెళ్తారా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మినిమం మ్యాక్సిమం నేను వదిలేస్తాను. మినిమం ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదనుకోండి, ఐ టేక్ ఇట్ బ్యాక్. అంత ఓపెన్గా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? నేనున్నాను, నేనున్నాను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇదొక్కటేనే కాదు, ఇప్పుడు మీరు చూపించే ప్రతి కలెక్షన్ కూడా సూపర్బ్ అంటే సూపర్. సింపుల్గా ఉంటూ ఎలిగెంట్గా ఉండడానికి బ్లాక్ బీడ్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, కేర్ ఆఫ్ అడ్రస్ పరిణయ. విల్ యూ అగ్రీ ఫర్ దట్? యూ హ్యావ్ టు. మీకు కొంచెం బ్లాక్ బీడ్స్ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు ఈ వీడియోని లైక్ చేయాల్సిందే. ఇదిగో దీనికి పోటీగా ఇది రూబీ వచ్చేసింది కదా, సో బ్లాక్కి బ్లాక్ కూడా ఇద్దాము అనిపించింది. వై కాంట్? చేతుల పని కదా. వాహా, డాన్సింగ్ లాగుంది నాకైతే. చాలు ఇవాళకి ఈ వరలక్ష్మి వారానికి నాకైతే కడుపు నిండిపోయింది. ఇంకా ప్రత్యేకించి వీటిని చూసాక ఆకలి దప్పికలు అలాంటివన్నీ మర్చిపోయి ఆల్మోస్ట్ ఎగిరి గంతేస్తాను మేకింగ్ చేస్తుంటే. అంత అద్భుతంగా కుదిరింది. అంటే అనిపిస్తుందేమో కదా, నల్లపూసలు అంటే పిచ్చి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి. అది కొంచెం ఎక్స్ట్రీమ్ పిచ్చి, అంతే, ఏం లేదు. సేమ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇలాగే ఇచ్చాను. బ్లాక్ వర్సెస్ బ్లాక్ అనమాట. జస్ట్ లైక్ ఏ బ్లాక్ వర్సెస్ రూబీ లాగా బ్లాక్ వర్సెస్ బ్లాక్. దేనికి అదే అందంగా ఉంది, దానికి అదే అందంగా ఉంది, దీనికి ఇదే అందంగా ఉంది. ఏమంటారు? ఓకే, డన్. కింద పడుతుంది, ఓకే, అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా? సేమ్ దీని ప్రైస్ కూడా సేమ్ 990. ఇందాక దాని ప్రైస్ కూడా సేమ్ 990. సూపర్. సరే, ఇంకొక అందమైన కలెక్షన్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ నెక్ లెంత్ పీస్. ఇదేంటంటే పర్ల్ లైన్ ఇచ్చేసాము ఇన్సైడ్ అంతా కూడా. యూ కెన్ సీ
కిందంతా కూడా అన్కట్ స్టోన్స్ అండ్ బీడ్స్ కిందికి వచ్చేసి కాంట్రాస్ట్గా గ్రీన్ ఇచ్చేసామన్నమాట. ఇదిగో ఇలాగా ఈ అన్కట్ స్టోన్ మీద పక్కనంతా కూడా బ్లాక్ బీడ్స్ ఇచ్చేసరికి ఫాల్ అవుతూ ఎంత అందంగా ఉందో. చెప్పాను కదా, దేనికదే అద్భుతం, దేనికదే ఏం చెప్పాలి ఒక మాటలో అంటే, ఇది బాగుంది అనుకునే లేపు ఇంకో కలెక్షన్, అది బాగుంది అనుకునే లోపు ఇంకో కలెక్షన్. ఎస్, వీ కెన్ మేక్ ఏ ఛాలెంజ్. బ్లాక్ బీడ్స్ ఏది బాగుంది, సరే ఏది బాగుంది అని చెప్పడం కొంచెం కష్టము, ఏది బాగాలేదో చెప్పండి. ఫర్ షూర్ చెప్పలేరు, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం పర్చేస్ చేయడం పక్కన పెట్టేసేయండి, కానీ నచ్చాయా లేదా అది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, డన్. సో నేను అనేది ఏంటంటే, మీకు నచ్చి మీరు పర్చేస్ చేయలేకపోయారనుకోండి, రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. కనీసం మీ ఫ్రెండ్స్ కన్నా ఫార్వర్డ్ చేయండి. దే మే ఎంజాయ్ ద ప్రోడక్ట్ ఆన్ పర్చేసింగ్ దిస్, రైట్. సింగిల్ లైన్ పర్ల్ వచ్చేస్తుంది అండ్ కిందంతా కూడా అన్కట్ స్టోన్స్తో బ్లాక్ బీడ్స్ అలైన్మెంట్ ఇస్తూ కిందంతా గ్రీన్ వేసామన్నమాట. బాగుంటుంది. 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. నీట్గా, న్యాచురల్గా, అఫీషియల్గా ఉంటుంది. చిన్న పార్టీస్కి హ్యాపీగా మీరు ఇది వేసుకోవచ్చు. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా చైన్ ఇచ్చేసాము. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి లోపలికి. అవుటర్ లైన్ అంతా కూడా రూబీ వచ్చేస్తుంది స్టోను, అండ్ డౌన్ అంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి. సూపర్ కదా. ఇది మేకింగ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇంకా నేనేం మాట్లాడను, మీరే అనుకోండి. ఇవన్నీ బై డిఫాల్ట్గా కట్ కాపీ పేస్ట్ ఉంటాయి కదా, అలా అనుకోండి. కానీ మేబీ మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ న్యాచురల్గా ఫ్లో వచ్చేస్తుందండి. నల్లపూసల్లో కానీ ఏదో ఆవేశం పూరకం వచ్చినట్టుగా వచ్చేస్తుంది. వర్డింగ్స్ కానీ ఏమో మీరేమైనా అనుకున్నా పర్వాలేదు. అక్క చెల్లి, లేదంటే ఇది అక్క ఇది చెల్లి, బాగుంది కదా. సేమ్ 2 లైన్ బ్లాక్ బీడ్స్ విత్ అవుటర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ గ్రీన్ స్టోన్స్ విత్ పర్ల్ మేకింగ్. సిస్టర్స్ ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా ఓన్ సిస్టర్స్ ఇద్దరు ఉంటే ఇలా చేసేసుకోండి. ఒకరికొని ఇంకొకరికి ఇది గిఫ్ట్ ఇవ్వండి. ఎంత బాగుంటుంది. ఏదైనా అకేషన్కి ఇద్దరు అలా కలిసి వేసుకుంటే, అబ్బా మేమిద్దరం వేరు కాదు, మేమిద్దరం ఒకటే అని చెప్పకనే చెప్పినట్టుగా ఉంటుంది కదా. వెరీ నైస్. 890 ఈజ్ ద ప్రైస్. దిస్ ఈజ్ ద సేమ్ ఫర్ ద బోత్ అనమాట. 890. దేనికదే అద్భుతం, దేనికదే అమోఘం. మీరు ఖచ్చితంగా నన్ను మెచ్చుకోవాల్సిందే, మెచ్చుకొని తీరాల్సిందే. వదిలేదులే ఈసారి మాత్రం మెచ్చుకోకపోతే. ఇది కొంచెం హెవీగా, లిటిల్ బిట్ హెవీగా చేసాము విత్ 3 లైన్. ఇదేంటంటే విక్టోరియన్ పెండెంట్ వచ్చేసి రాధాకృష్ణులు వచ్చేసింది. స్టోన్ అలైన్మెంట్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇవన్నీ రూబీలో ఆనెక్స్ అనమాట. ఆనెక్స్ బీడ్స్ విత్ గ్రీన్ ఆనెక్స్, రియల్ ఆనెక్స్ వేసాను. కట్టింగ్ వచ్చేసింది చూడండి. కొంచెం అంటే వేసేది ఏదో న్యాచురల్గా వేస్తే రియలిస్టిక్గా వస్తుందేమో అని నా ఫీలింగ్. అలాగే వస్తుంది అది. ఓకే, ఇలా 3 లైన్ వచ్చేస్తుంది. మధ్యలో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్, అంటే ఎంతసేపు బ్లాక్స్ అలా కాకుండా రూబీ గ్రీన్ అలైన్మెంట్ వచ్చేసి 4 ప్లేసెస్లో వస్తుంది. రూబీ గ్రీన్ అలైన్మెంట్ ఇది చాలా చాలా బాగుంది. యా, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీ లుక్లో వచ్చేసాయి. సూపర్. 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. సుపీరియర్గా ఉంటుంది క్వాలిటీ. అండ్ ఇట్ వెరీ రియలిస్టిక్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దిస్ ఈజ్ అన్కట్ కుందన్ స్టోన్ విత్ రూబీ గ్రీన్. ఇలా వచ్చేస్తుంది పుష్ బ్యాక్. చాలు. ఒకటే బ్లాక్ బీడ్స్ వేసుకొని హైలైట్ చేయాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు వేర్ దిస్.
వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2600. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్సే. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే రియల్ బ్లాక్ డైమండ్స్. ఇది మొత్తం కట్టింగ్లో వచ్చేస్తుంది. సింగిల్ అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది విత్ సరోస్కి పర్ల్ అనమాట. కిందంతా కూడా సరోస్కి పర్ల్ వచ్చేసింది అండ్ అన్కట్ స్టోన్స్ విత్ గ్రీన్ బీడ్స్. ఇక్కడ ఇదంతా కూడా సరోస్కి పర్లే వస్తుంది. లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీద కావచ్చు, చిన్న చిన్న ఫాలింగ్ శారీస్ మీద కావచ్చు, అలాంటి వాటి మీదకి చాలా అద్భుతంగా ఉంటుంది సెట్ అనేది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. బుల్లిగా సింపుల్గా, బుల్లిగా అంటే సింపుల్గా అని అర్థం. కొంచెం గోల్డ్ వర్క్ ఎక్కువ కనిపించేలాగా వచ్చేసి కాస్త ట్రెడిషనల్ లుక్ ఇస్తూ బ్లాక్ బీడ్స్తో టచ్అప్ అనమాట. చూడడానికి చైన్లానే ఉంటుంది కానీ ఇది నల్లపూసలు. ఎందుకంటే నల్లపూస ఒకటి వచ్చినా అది నల్లపూసల కిందకే వచ్చేస్తుంది. ఇవి 4 వచ్చినా, ఒక్క పీస్ వచ్చినా వీ కెన్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్లాక్ బీడ్స్. కాదంటారా? ఎస్, ఓకే. ఇది ఇలా మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద చైన్ వస్తుంది అండ్ నల్లపూసలు వచ్చేస్తాయి. ఇలా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వేసుకున్న బాగుంటుంది, ఏదైనా పెండెంట్ అలైన్మెంట్ చేసినా బాగుంటుంది. బట్ ఐ ప్రిఫర్ ఇంకా పెండెంట్స్ వద్దు, రెగ్యులర్గా చాలా వేస్తూనే ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కాస్త సరదాగా ఇలా కూడా వేసుకోండి, బాగుంటుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే అనెక్స్ బీడ్స్. న్యాచురల్గా, నీట్గా, చక్కగా, హంబుల్గా ఉంటుంది. అంటే వేసుకున్నా కూడా డిగ్నిఫైడ్గా ఉంటుంది అనమాట. రఫ్ పాలిషింగ్తోని యాక్వర్డ్గా అలా ఉండదు, స్మూత్గా ఉంటుంది. అండ్ మీకు ముఖ్యంగా లైఫ్ వస్తుంది. వేసుకున్నా కూడా రఫ్గా కూడా దీన్ని వాడచ్చు, అంత ఈజీగా పోవు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకొక క్యూటీ పైన చూపించిన దేనికి అదే చెప్తున్నాను కదా, అద్భుతం. అంటే ఇది నా కంటికి అద్భుతంగా కనిపిస్తుందా లేక మీ కంటికి కూడా అలాగే కనిపిస్తుందా? ప్లీజ్ కొంచెం కామెంట్ చేయరా, చూసి సంతోషిస్తాను, చదువుకొని మురిసిపోతాను. మీరు నమ్ముతారో లేదో, మిగతా వీడియోస్కి అంటే అంత టైం స్పెండ్ చేస్తానో లేదో కానీ నల్లపూసల వీడియోకి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ చూస్తాను. ఎందుకంటే నాకు అది హెల్ప్ అవుతుంది. ఓహో, కస్టమర్, నా ఫాలోవర్ ఇలా అడుగుతున్నారా, అయితే నెక్స్ట్ టైం ఇది మనం చేయాలి. అచ్చా, ఇది ఇలాగా ఉందా, ఓకే నెక్స్ట్ టైం అయితే ఇలా చేద్దాం అని అనుకుంటాను. అందుకనే రిక్వెస్ట్ అనమాట, అంతే. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద పబ్లిసిటీ, సేల్స్ కోసం అనుకోవద్దు. దీన్ని ఎస్పెషల్లీ బ్లాక్ బీడ్స్ వీడియోని మీరు కమర్షియల్గా చూడొద్దు, ఫ్రెండ్లీగా చూడండి. మీరు ఆర్డర్ పెట్టండి, పెట్టకపోండి, దట్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్. ప్లీజ్ నన్ను కొంచెం నల్లపూసల వీడియోస్ ఎక్కువగా చేసేలాగా ఎంకరేజ్ చేయరా, దట్స్ అ రిక్వెస్ట్. అది పర్చేస్ చేస్తేనే అనుకోవద్దు. మీకు నచ్చితే పర్చేస్ చేయండి, లేదంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి, ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేయండి. అది కూడా నాకు సంతోషమే కదా, అప్పుడు కూడా నాకు ఇంకా చాలా చాలా చేయాలనిపిస్తాయి కదా. ఇది రూబీలో ఒక అందమైన పెండెంట్, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది, బట్ ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అనేది. నేను ఇంత దగ్గర ఎందుకు పెడుతున్నాను అంటే మీకు దీని ఒరిజినాలిటీ అర్థం అవ్వాలి అని. దీనికి పక్కన ఏంటి రియల్ రూబీ ఇచ్చేసాను, కట్టు తీగతో మేక్ చేసాము, సూపర్గా ఉంది. 17 ఇంచెస్లో ఇచ్చేసాను లెంత్. అలా చక్కగా శారీస్ మీదకి లేదంటే డ్రెస్సెస్ మీదకి వేయండి. ఇంకేమైనా రూబీలో ఏమైనా ఇయర్ రింగ్స్ అలా ఉంటే పెట్టేసుకోండి, లేదంటే నల్లపూసలో ఉన్న ఏదైనా ఇయర్ రింగ్స్ ఉంటే పేరప్ చేయండి. చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ అల్లకం అండ్ పెండెంట్. 550 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్, చెప్పండి ఇదేంటి పెండెంట్? శంకు చక్రాలు కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ శంకు చక్రాల పెండెంట్ విత్ అన్కట్ అండ్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ విత్ పర్ల్స్.
వావ్, అన్కట్ స్టోన్స్, రూబీ అండ్ గ్రీన్. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పెండెంట్. మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. ఓకే, 2 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది పెండెంట్ అంతా కూడా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ మోర్ బ్యూటీ. ఎస్, దిస్ ఈజ్ అగైన్ ఆన్ ద సింగిల్ లైన్ అలైన్మెంట్ విత్ కోరల్ అండ్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. రియల్ కోరల్తో ఇక్కడ సైడ్స్కి మేక్ చేసేసాం. చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి చూసిన దానికంటే వేసుకుంటే బాగుంటాయి. చిన్న చిన్న పెండెంట్స్తో సింగిల్ అలైన్మెంట్ వేస్తే ఎంత క్లాసీ లుక్ వచ్చేస్తుంది తెలుసా. మీరు ఎలాంటి సందర్భంలో అయినా ఇది వేయొచ్చు. దీనికి ప్రత్యేకించి సందర్భాలు అక్కర్లేదు. బాగుంటాయి. క్యాజువల్గా వేసుకోవచ్చు, యూనిక్గా ఉండొచ్చు. స్క్రూ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. దిస్ ఈజ్ ఆరెంజ్ అండ్ ద అదర్ వాజ్ ఆల్ ద టైమ్ ఫేవరెట్ పర్పుల్. ఎస్, పర్పుల్. ఇది కూడా అంతే, సేమ్ సింగిల్ పెండెంట్లో వచ్చేస్తుంది. విత్ పక్కకి వచ్చేసి అనెక్స్ బీడ్స్తో మేక్ చేసేసాము. అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ఇది బాగుందా, ఇది బాగుందా, ఏది బాగుంది అంటే నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు రెండు నచ్చాయి. అండ్ రెండు ఫేవరెట్ కలర్స్. గ్రీన్, పింక్ అయితే రొటీన్ కలెక్షన్ అనుకోవచ్చు. బట్ దీస్ టూ ఆర్ రైట్ నో ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అంటే ఇవే కదా. ఆరెంజ్ పర్పుల్ ఎటు పెట్టి మళ్ళీ నేను డిజైన్స్ మీరు మామూలుగా బీడ్స్ కలెక్షన్స్కి అయితే వెళ్తే పర్పుల్కి వెళ్తున్నాను, మళ్ళీ కోరల్స్కి వెళ్తున్నాను కాదంటారా. సో వెయిట్కి అవే బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, అందరికీ సజెస్టబుల్ చేసేలాగా ఉన్నాయి. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. ఫర్ దిస్ ఆల్సో సేమ్, ద ప్రైస్ ఈజ్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో నచ్చావనే అనుకుంటున్నాను. ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా నాకైతే విపరీతంగా నచ్చాయి. సరే, నా శక్తి కొద్దీ నేను మీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా, ఏదో ఒకటి. అంటే మీరు గిఫ్ట్కి ఆశపడి పర్చేస్ చేస్తున్నారు అని నేను అనుకోవట్లేదండి. మీరు దయచేసి నన్ను అలా అర్థం చేసుకోవద్దు. అందుకే ఫస్టే చెప్పాను కదా. ఏం చెప్పాను? దట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ టు యూ. నేను ఇచ్చే వాయినం అనుకోండి. అందుకని ఇవాళ ఈ ఫ్రైడే రోజు వచ్చే ప్రతి పేమెంట్కి నేను గిఫ్ట్ ఇస్తాను. అలాగే నాకు ఒక గిఫ్ట్ ఇవ్వరా మీరు? ఎస్పెషల్లీ మిగతా వీడియోస్ని అన్నింటినీ క్యాజువల్గా లైక్ చేయండి అని చెప్పేస్తాను. బట్ బ్లాక్ బీడ్స్ వీడియోని నా కోసం ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, నా కోసం కంపల్సరీగా లైక్ చేయండి, దాన్ని ఫార్వర్డ్ చేయండి. చూద్దాం ఇంకా ఎంత బెస్ట్ కలెక్షన్స్ నేను చేయగలను అనేది. దానికి కావాల్సింది కాస్త నన్ను మోటివేట్ చేయండి. లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ చేయండి. దెన్ ఐ కెన్ డూ డెఫినెట్లీ ఇంకా ద బెస్ట్ కలెక్షన్స్ చేస్తాను. నల్లపూసలు మీకు చేసి చూపించేస్తాను కూడా. ఓకే, సరే. ఇది గివ్ అవే గిఫ్ట్ అనుకుందాం కదా. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్. బాగుంటుంది కదా ఫ్రైడే రోజు ఎవరికైనా ఇలా మంచి గిఫ్ట్స్. అయ్యో ఎక్కడ పోయింది? గిఫ్ట్ వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా. విల్ సీ హూ ఇస్ దట్ హ్యాపీ లక్కీ పర్సన్. ఎవరు? శ్రీ విద్య 70, 24 లైక్. బ్యూటిఫుల్ కలెక్షన్, యూనిక్ కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. శ్రీదేవి గారు, ఈరోజు నేను మీకు ఇది ఇచ్చేస్తున్నాను. ఇది ఎంత మంచి సెట్టో తెలుసా? చాలా మంచి సెట్. మీరు రిసీవ్ అయ్యాక తెలుస్తుంది మీకు ఇది ఎంత బాగుంటుంది అని. నేనైతే ఇది హ్యాపీగా పంపించేస్తాను మీకు. దయచేసి సేమ్ డే నాకు మెసేజ్ చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.